నిజమే కదా అది. జడ శ్రావణ్ కుమార్ లేవనెత్తినటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అంటే నేను ఆయన్ని ఏదో పొగుడుతున్నానని ఆయన తరపు పార్టీలో ఉన్నానని అర్థం కాదు. యథార్థాలు చెప్పుకోవాలి కదా, కనువిప్పు కలిగించాలి కదా. ప్రజల్లో కనువిప్పు కలగాలంటే విమర్శకులు చాలా అవసరం. సహేతుకమైనటువంటి విమర్శ చేస్తున్నటువంటి జడ శ్రావణ్ కుమార్ గారిని అభినందించక తప్పదు. అరే, వేట్లపాలెంలో దారుణమైనటువంటి సంఘటన జరిగింది. 28 మంది వరకు చనిపోయారు. ఆ బాణాసంచా తయారు చేసేటువంటి ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విధ్వంసం, ఆ పేలుడు వల్ల. అక్కడేదో లిప్ సింపతిగా వచ్చారు, ఏదో కబుర్లు చెప్పారు, అయిపోయింది. ముఖ్యమంత్రి గారు వగైరాలందరూ. సరే, తర్వాత వెంటనే వినోద కార్యక్రమాలు పెట్టారండి. ఏది క్యాన్సిల్ చేయొచ్చుగా. అసెంబ్లీ సమావేశాలు జరిగిన వెంటనే వినోద కార్యక్రమాలట. వీకిలి చేష్టలు, పనికిమాలిన చేష్టలు, పనికిమాలిన వేషాలు, పనికిమాలిన మాటలతో ఇకలు పక్కపక్కలు తన వేళాకోళాలు, వెకిలి చేష్టలు, ఇంక్లూడింగ్ లేడీస్, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మేల్ మంత్రులు, ఇంక్లూడింగ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ అదర్ లేడీస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. అసలు సిగ్గుందా అనేది తిట్టాడు. దానికి నేను 100% మార్కులు వేయాలి. చాలా దారుణం అండి ఇది. అంటే మీరు లిప్ సింపతి చూపిస్తారు అంతే. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, దేశం ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మానవ ప్రాణాలతో మీకు లెక్కలేదు. మీ సరదాలు, మీ వేళాకోళాలు, మీ రాబడులు, మీ దోపిడీలు, మీ ఇసుక దోపిడీల గురించి దారుణంగా పడుతుంది. జగన్ గారు హయాంలో కూడా ఇసుక దోపిడీ జరిగింది. అదొక కారణం ఆయన దెబ్బతినడానికి. అలాగే పరదాలు పెట్టుకొని ప్రయాణాలు చేయడం కూడా కారణం. అలాగే కక్ష సాధింపుల కారణం. వాటితో పాటు కొన్ని 100 రెట్లు ఎక్కువగా అవినీతి కార్యక్రమాలు, దుస్సాహసాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి దిక్కుమాలిన ప్రభుత్వం అయిపోతుంది. జడ శ్రావణ్ కుమార్ గారు, మీరు లేవనెత్తిన అంశాలు అద్భుతంగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటండి ఆ విరోధాలు? 28 ప్రాణాలంటే ఏమిటది మామూలా? ఇక రాజమండ్రిలో పాలకల్తీ ఇప్పటికే 12 మంది చచ్చిపోయారు. ఏదో లిప్ సింపతిగా మాట్లాడుతున్న దాని గురించి ఏమీ లేదు. వీళ్ళకి చీమగుట్టు లేదు. డయేరియా వచ్చి శ్రీకాకుళంలో చచ్చిపోతున్నారు. వాట్ ఈస్ ద రూలింగ్ ఆఫ్ దిస్ కంట్రీ? పాలకులు ఏం చేస్తున్నారు? దీని మీద అజమాయిషీ ఉందా వీళ్ళకి? ఫుడ్ అడల్టరేషన్ మీద అజమాయిషీ ఉందా? లా అండ్ ఆర్డర్ మీద అజమాయిషీ ఉందా? దేని మీద లేదు. వీళ్ళ సరదాలు, వీళ్ళ దోపిడీలు, వీళ్ళ ల్యాండ్ గ్రాబింగ్లు. అబ్బబ్బా, ఒక వంక దొరికిందండి. ఏదో చేస్తాడట రాజధానిలో అమరావతిని. ఈ దోపిడీకి అది నిలయంగా మారిందని ప్రజలు భావిస్తున్నారని తెలుసుకోండి చంద్రబాబు గారు.